ఏమన్నా అక్కడ పాములు తేళ్ళు అట్లా కుడితే మా నాయన మంత్రిచ్చేవాడంట పసుడు మందు. అట్లా అట్లా జరుగుతానండి. ఆ ఊర్లో మాకు చాలా పొలాలు ఉన్నవి. అంతవరకు జరిగిపోయిందండి. మాకు సుక్కులూరులో చాలా ఆస్తులు. మా నాయన అక్కడ సుక్కులూరు నారాయణ రెడ్డి అంటే చాలా ఫేమస్. అక్కడ వచ్చి మా నాయన ఆ ప్రెసిడెంట్ ఏమంటారు కదా ఊరికి అంత ఏదన్నా న్యాయం జరిగింది. ఇప్పుడు సినిమాలో పెద్దరాయుడు ద్రౌపది అంటే మా నాయన ఏమన్నా బాణభంగం చేస్తాడా? అది కూడా తెలుసు. అయ్యో రామా, అలా ద్రౌపది పేరు ఎత్తుతాను. అట్లా ఎగతాళిగా నవ్వుతే ఏముంటుంది? నేను ఏదో బిల్డప్ చెప్పుకో. నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వు నవ్వండి అయిపోయి నవ్వుతాడా? చూడు ఎట్లా నవ్వుతున్నా. నేను చెప్పండి నేను వెళ్ళిపోతాను. 5:30 AM. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. సో చాలా రోజుల నుండి సేమ్ కామెంట్. ఏం పద్దు ఆ కామెంట్ ఒకసారి. అత్తయ్య చిన్ననాటి జ్ఞాపకాలు, అదే చిన్న పేరెంట్స్ గురించి స్టోరీ. మీరు ఎక్కడ పుట్టినారు, ఎక్కడ పెరిగినారు? నా స్టోరీ చిన్న పుట్టినాక మా అమ్మ కడుపుతో ఉన్నప్పటి నుంచి. ఎట్లా చెప్తావు? ఏమి అమ్మ కడుపుతో ఉన్నప్పుడు? చెప్పుతా. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పాలంటే దాదాపు ఒక 5-6 వీడియోలు 7-8 వీడియోలు చేయాల్సి పని వస్తుంది ఒకసారి. కట్టా కొట్టా తెచ్చా అన్నట్లు చెప్పు. అట్లా ఏం చెప్పాలా? కట్టా తొట్టా కొట్టా అన్నట్లు ఏం చెప్పాలా? ఎంకరేజ్ చేయరా? మళ్ళీ అయితే నీ స్టోరీ చెప్పుకో. అట్లా కాదు, నాదేం అక్కర్లే. నాది అడగద్దండి. వీడిని అడగండి, ఈ అప్పది అడగండి, ఆయమ్మది అడగండి, నన్ను అడగద్దండి. మామూలుగా చెప్పు. మామూలుగా చెప్పుతే ఏదైనా నీట్గా ఉండాల. నీట్గా ఈడొకటి ఆడొకటి చెప్తే ఏందొచ్చా? మధ్యలో అన్ని వదిలేసుకుంటే ఏందొచ్చా? సరేలే. ఎప్పుడు పుట్టినావు? ఏ సంవత్సరంలో? నాకు అట్లా సంవత్సరాలు అవన్నీ తెలియండి. ఓకే, ఆడ పుట్టినావు? నేనైతే మాది తాడపత్రి దగ్గర సుక్కలూరు. ఆడ పుట్టినావు? సుక్కలూరులో. ఎక్కడ పుట్టినావు నువ్వు? ఎందుకు అంత ఇదైతావు? నేనేం ఇది కాలేదమ్మా. ఎక్కడ పుట్టినావు? అడవిలో పుట్టినారా? అట్లా కాదమ్మా. ఇప్పుడు నేను ఆడ పుట్టినాను. మాది తాడపత్రి దగ్గర సుక్కలూరు అండి. మేము అన్నలిద్దరు, అక్క నేను. అన్నలిద్దరు, అక్క నేను, నలుగురు మొత్తం మీరు. ఫస్ట్ మా అక్క, తర్వాత 2 అన్నలంట. నేనైతే మా అక్కకు పెళ్ళి అయిన తర్వాత మా అన్నలకు పెళ్ళిళ్ళు కాలేదంట. మా అక్కకు పెళ్ళి అయిన తర్వాత మా అక్క ప్రెగ్నెంట్ ఉంది, మా అమ్మ కూడా ఉందంట ప్రెగ్నెంట్. అట్లా నాకు మా అక్క కొడుక్కి 5 నెలలు 6 నెలల తేడాతో మా అమ్మ కానిపోయింది. మా అమ్మ కానిపోయినప్పుడు అదేందో బాలింతలో ఏమో అవుతుందంట కదా, బాలేకుండా. అట్లా అయ్యి మా అమ్మ 3 నెలల బిడ్డని మా అక్క చేతిలో పెట్టి చనిపోయింది. అయ్యయ్యో. 3 నెలల పాపని. నువ్వు మీ అమ్మలాగా ఉంటావా, మీ నాయనలాగా ఉంటావా? మా అమ్మలాగా. మా నాయనలాగా మా అక్కను మా అన్నోళ్ళు. మీ నాయనలాగా. ఇంకా అట్లా చనిపోయింది. వాళ్ళు ఎవరిలాగా ఉంటారు? ఏంటి బాబన్నా? ఎవరు? మీ అమ్మ మీ నాయన. వాళ్ళు నాకేం తెలుస్తుంది? వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనలాగా. నేను మా అమ్మ మా నాయనే నేను చూడలే. ఇట్లా అడ్డంగా చెప్తారని మీకు చెప్పలేదు. నేను మామూలుగానే అడుగుతాను. ఎట్లా అడుగుతావులే? సరే, ఓకే. అది జరిగింది. ఇంకా మా అక్కనే నన్ను తీసుకున్న ఒక 2-3 మంత్స్కి మా అక్క డెలివరీ అయిపోయింది. ఇంకా నన్ను మా అక్క కొడుకుని. మా అక్క కూడా ఎట్లా అంటే మా అక్క మా బావ అంటే మా బావ అన్నాను నేను. నాన్న అమ్మనే అనేది వాళ్ళని. బావని మీకు అర్థమయ్యేకి నేను చెప్తాను అంతే. అంటే ఇప్పుడు స్టోరీ ఇట్లా మల్టీ డైమెన్షన్స్ లో క్లియర్గా అర్థం. మళ్ళీ అదెట్లా ఇదెట్లా అని మీరు కోసం వేయకూడదు. ఈ అడ్డతిడ్డ కూడా వేయకూడదు. నువ్వు నవ్వద్దు. సైడ్ నవ్వినావా గోడలోకి వెళ్ళిపోతావు కొడితే. అట్లా అడ్డంగా అడగద్దండి మీరు కూడా. వీడు కూడా మా కాడం లేదు. మళ్ళీ చెప్తావా స్టోరీ స్టార్టింగ్ నుండి? నా చేత కాదు బాబీ, నేను పోతాను, నాకు పని ఉంది. పుట్టుగోత్రాలు. అమ్మ పుట్టుగోత్రాలు.
అంతవరకు అయిందండి. కానీ మా అక్కకి దగ్గర ఇంచుమించు మా అక్క కన్నా ఒక 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు తక్కువ ఉండే పిల్లలు 3 ఉన్నారనమాట. వాళ్ళకి అక్క చెల్లెళ్ళు 3 ఆడపిల్లలు. ఆడబిడ్డలు కాదు, ఆడపిల్లలు. కాదు, ఒక 10-12 ఏళ్ళు మా అక్కకి వాళ్ళకు తేడా ఉండొచ్చు అనమాట. మా అక్కని మా బావ 2వ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకు ఆస్తి దండిగుంది. మగపిల్లలు మా బావకి వంశం లేదు అని మా అక్కని చేసుకున్నారు. 2వ పెళ్ళి వంశం మగపిల్లలు కావాలని. అప్పటికి వాళ్ళు 3 ఆడపిల్లలు అనమాట వాళ్ళకి. మా అక్కకి కొడుకు పుట్టినాడు. ఆ కొడుకుని నన్ను చాలా గారాభంగా చూసుకొని. అంటే ఆ కొడుకే ఇప్పుడు డాడీయా కొంపతీసి? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇప్పుడు డాడీయా కొంపతీసి? ఎట్లయితాడు బాబీ వాడు? మా కొడుకు అవుతాడు బాబీ. లేక కంత్రి మగ నా కొడుక. ఆడపిల్లలు సపరేట్. మా బావకి 2 పెండ్లాలు. మా ముందు పెండ్లాం పిల్లలు వాళ్ళ ఆయమ్మ చనిపోయింటే ఆస్తి దండుగుంది, వీళ్ళకు వంశం లేదంటే కొడుకు పుట్టాలని మళ్ళీ మా అక్కని చేసుకున్నాడంట. మా అక్కకి కొడుకు పుట్టినాడు. అట్లనే ఆడ. నువ్వు నవ్వద్దు చేత, నాకు మండుతుంది. ఏం చేస్తానని నేనేమన్నా లేని స్టోరీ చెప్తానా లేకుంటే కల్పించుకొని చెప్తానా? నవ్వకూడదు అట్లా, పర్సనల్ మ్యాటర్స్ అప్పుడు. అట్లా ఎగతాళిగా నవ్వుతే ఏముంటుంది? ఏదో బిల్డప్ చెప్పుకో. నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వు నవ్వండి అయిపోయి నవ్వుతాడా? చూడు ఎట్లా నవ్వుతున్నా. నేను చెప్పను, నేను వెళ్ళిపోతాను. ఇక్కడ పట్టు నడుస్తా. చూడు నేను నవ్వలే, అందుకే నేను స్టోరీ చెప్పను. మళ్ళా నేను ఒక్కతే చెప్తాలేండి. వద్దు కంటిన్యూ చేయి. ప్రామిస్ నవ్వం, నేనైతే నవ్వను. ఈసారి ఎవరు నవ్వినా నేను చెప్పను. నేను నవ్వను ఇంకా ఎప్పటికీ చెప్పను. అంతవరకు జరిగిపోయిందండి. మాకు చుక్కలూరులో చాలా ఆస్తులు. మా నాయన అక్కడ చుక్కలూరు నారాయణ రెడ్డి అంటే చాలా ఫేమస్. అక్కడ వచ్చి మా నాయన ఆ ప్రెసిడెంట్ ఏమంటారు కదా, ఊరికి అంత ఏదన్నా న్యాయం జరిగింది. ఇప్పుడు సినిమాలు ద్రౌపది అంటే మా నాయన ఏమన్నా బాణభంగం చేస్తారా? అది కూడా తెలుసు. అయ్యో రామా, ద్రౌపది పేరు ఎత్తుతాను. మన ప్రెసిడెంట్ మా నాయన 3 చెప్పమ్మా ప్లీజ్. ప్రెసిడెంట్ పేరు ద్రౌపది. మన ఇండియా మళ్ళీ నాకు డౌట్లు తెప్పించద్దండి బాబీ. ఎవరు ఇండియా ప్రెసిడెంట్? ద్రౌపది ముర్ము. అట్లా అంత సీన్ ఏం లేదులే మా నాయనకి. అంతే, ఆ ఊర్లో పెద్ద మనిషి. ఏమన్నా అక్కడ పాములు తేళ్ళు అట్లా కుడితే మా నాయన మంత్రిచ్చేవాడంట, పసురు మందు. అట్లా జరుగుతానండి. ఆ ఊర్లో మాకు చాలా పొలాలు ఉన్నవి. నేనేం ఒక్క మాట మాట్లాడలేదు అంటే. ఓకే, డౌట్ ఉంది, కొంచెం అడగచ్చా? అడుగు. అంటే ప్రామిస్ చెప్తాను సబ్స్క్రైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ స్టోరీ ఇప్పటివరకు మాకు ఎవరికి కూడా తిప్పలేదు ఇంత నీట్గా క్లియర్గా. ఓకే, సో నందుకు మధ్యలో డౌట్లు వస్తాయి. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ప్రెసిడెంట్ అంటున్నావు. ప్రెసిడెంట్ కాదు, ఆ ఊరికి పెద్ద మనిషి. ఓకే, ఆ ఊరికి పెద్ద మనిషి అంటుంది. మళ్ళా ఒక పక్క పాము తేలు. మా నాయన ఇంత పెద్ద బుక్కులు చదివేవాడంటండి. ఆయనకి అన్ని మా నాయనకి మొత్తము పాము గడిచినా ఆ ఊర్లో ఏం జరిగినా, చుట్టుపక్కల పల్లెల్లో ఏం జరిగినా కూడా మా నాయన కాటికే తెచ్చేవాళ్ళంట. అట్లా అదేం పసురుమని ఎప్ప యోగా క్లాస్ ఎట్లా తీసుకుంటున్నాడు, అది కూడా అట్లే. ఎప్ప ఎన్ని చెప్తా అంటాడు, మీకు అది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినండి, అది తినండి, ఆరోగ్యం మీరు అట్లా. అది కూడా ఒక వృత్తి కాదు. ఇప్పుడు మాకు ఉండు చెప్తా. ఆ ఆస్తినంతా ఆ ఊర్లో ఒక అతను, ఎక్కడో చుట్టుపక్కల పల్లె అతను ఆస్తి అంతా తీసుకొని మా నాయనకి ఏదో మోసం చేసేసినారు. అంత చదువుకున్న అతనికి అంతేగా, చదువుకున్న వాళ్ళైనా బోల్టా పడతారు. నువ్వు రెస్టారెంట్లు పెట్టి నువ్వు మోసవలేదా? అంటే లాక్డౌన్ అయితే ఏమన్నా నీకు లాక్డౌన్ వచ్చేత్తమైందా? బట్టి పోగొట్టుకున్నావు. మా నాయన కూడా అంతే, చెప్పుడు మాటలు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఇంకా మళ్ళా అంటే నువ్వు పుట్టినాక ఇదంతా అంతవరకు బాగుండ్రి. అవునరా, నేనే దరిద్రం దాన్ని. నేను ఎప్పుడు అంటే ఇంకా నువ్వు అన్న దాంట్లో నాకు అర్థమైంది. నేను అనలేదు అట్లా. ఇప్పుడు నువ్వు కూడా నాకు దరిద్రుడే.
సరే నేను అప్పుడు మా వాళ్ళు ఇక్కడ అనంతపురంకి షిఫ్ట్ అయినారు. ఇంకప్పుడు మా అన్న ఏం చేసినాడు, మా పెద్దన్న అంతా ఆస్తి అంతా పోగొట్టి మేము పోయి ఇప్పుడు ఒకరి కింద పని చేసి ఎందుకు బతకాలని మా అన్న మందు ఇల్రిన్ పురుగుల మందు తాగి చనిపోయినాడు. ప్రామిస్. అది ఎవరు మాకు మోసం చేసింది, అది కూడా మా నాయనకు మోసం చేసింది ఆస్తి. అందుకే నేను కమ్మల్లం చేసుకున్నందుకు మా ఇంట్లో ఇష్టం లేదనమాట ఇచ్చేకి. అందుకే మా అక్క కూడా నన్ను ఇంకా మా అమ్మని నన్ను అమ్మని అంటారు. అమ్మన్నినే నన్ను పిలిచేది, ఇప్పుడు కూడా అమ్మన్నినే పిలుస్తారు. అట్లా ఇంకా అది జరిగిందని చెప్పి నాకు ఇట్లా ఇచ్చేకి ఇష్టపడలేదంతే. అది జరిగి మా అన్న ఇంటి దాయి చనిపోయినాడు. ఇంకొకరి కింద పోయి మేము బతకాలనా ఎందుకు అంత పని చేసి అని. అందరికీ మాకు చాలా మంది ఉన్నారు బంధువులు, కానీ నాకు ఉండేది తెలుసు, కానీ నేను పలాని వాళ్ళని కలిసలే. నేను ఇంట్లో అందరిపైకి లాస్ట్ దాన్ని ఎన్నో ఏండ్ల తర్వాత మా అమ్మకు నేను ఇదైన దాన్ని. అందుకని ఈరన్నపల్లి, మద్దికేరు, జలాపురము, మళ్ళా తరిమిల, అది ఇల్లూరు, ఇక్కడ మళ్ళీ ఇవన్నీ మొత్తం అక్కడ అన్ని లెటర్లు రాసి మా అన్న పోస్ట్ చేసి విషం దాగి పురుగుల మందు తాగి మా అక్క వాళ్ళ మా బావ వాళ్ళకి అందరికీ రాసేసి మా చిన్నన్న వీళ్ళకి అందరికీ రాసి చనిపోయినాడు. వీళ్ళందరూ పోయేపాటికే చనిపోయినాడు అన్నమాట. అట్లా అయిపోయింది. తర్వాత ఇంకా నన్ను సాకి బాగా పెద్దగా చేసి, అంటే నేను చెప్పే స్టోరీ నచ్చలేదా, లేకుంటే నువ్వేంది పిత్తి పిత్తి పెడతానావిడా లేస్పా ఇత్తలేదమ్మా నోర్మయ్. అట్లా ఇట్లా ఇంకా నన్ను పెద్దగా చేసినారు. ఇంకా పెద్దగా అయిపోయినాము. మా చిన్నన్నకు పెళ్ళి చేసినారు. నేను మా చిన్నన్న ఫ్రెండే మా ఆయన అట్లతో నన్ను పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి చేసుకున్న తర్వాత మా అక్కకు కానీ మా అన్నకు కానీ మా బావకు ఎవరికి ఇష్టం లేదు చేసేది. నాకు 14 అంతే, 14 15 లోపలే. కందమ్మను పిందెను అంతే చేసుకున్నాడా. చూడ అది ఎట్లా జరిగిందో. చేసుకున్నాక వీళ్ళ తమ్ముళ్ళు, మా ఆయన తమ్ముడు వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ గొడవకు వచ్చినారు మా ఇంటి మీదకి కట్టెలెత్తుకొని. గొడవకు వస్తే మా వాళ్ళంతా ఇంకా చూడి అందుకే కమ్మాసం చేసుకోవద్దంటే ఇది కాలే, నా కొడుకు బెదిరించి మన పాపం చేసుకున్నాడు, వాళ్ళందరూ మన పైకి వచ్చినారు, ఇట్లా జరుగుతుంది అని మా బావ నన్ను తుక్కు పడగొట్టినాడు. మా బావ మా అక్క ఇద్దరు బాగా కొట్టినారు. చెప్పు కొట్టినారు. ఏం జిక్కుతే దానితో కొట్టినారు. ఎట్లా మొగానికి గుద్దినారా, లేదంటే ఏమైనా బెల్ట్లు తీసుకొని కొట్టినారా, రీబర్లతో కొట్టినారా? చెప్పండి బాబీ సాలిడ్కి లైట్ కన్నా చెప్పమ్మా ఎట్ట కొట్టినారని. కదా అట్లా కట్టలు కొట్టినా ఎట్ట కొట్టినారు చెప్తే కొంచెం సబ్స్క్రైబర్స్ చూపిస్తున్నా. కొట్టి చటాక్ కొట్టి చూపిస్తావా? నీ కొట్టి చూపిస్తా, నువ్వే కదా అడిగింది. వద్దు, నువ్వు ఎట్లా కొట్టినారు అనేది చటాక్. అట్లా జరిగిందండి. జరిగితే ఇంకా నేను ఇంకా బతికేది వేస్ట్ అని చెప్పి పోయి బయలు పడినా. ఎవరు? నేను. దాంట్లో నీళ్ళు లేవు. నీళ్ళు లేకుండా ఎట్లుంటాయి? అది ఫస్ట్ రోడ్డు, సెకండ్ రోడ్డు, థర్డ్ రోడ్డు, ఫిఫ్త్ రోడ్డు, 5 రోడ్లకి మంచి నీళ్ళ బాయ్. అది ఎత్తిపెట్టింది ఆ బాయ్. ఊరు విడిచిపెట్టింటారా దెబ్బకి గలీజి పట్టించినావు నీళ్ళు తాగే నీళ్ళు. అంత వడ్డేవాళ్ళు వాళ్ళు అడ్డకట్టెల్లో ఎందుకు తాళ్ళు వేసుకొని పైకి తీసుకొచ్చినారు. అన్ని ఎక్కడెక్కడ అన్ని మొత్తం రక్తాలు వెళ్ళిపోతున్నాయి. నాకు ఉన్నాయి గాయాలు కూడా ఉన్నాయి, నాకు బాగా పెద్ద పెద్ద గాయాలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గాయాలు చూపిస్తాను చూడండి, ఉన్నాయి కాళ్ళంటే. ఇవన్నీ గాయాలే నాకు. ఇక్కడ మొత్తం కాళ్ళకి అన్నీ ఉన్నాయి. బాబీ నన్ను ఎందుకు బాబీ ఉత్త గబ్బులు చెప్తావు? ఎందుకు మాట్లాడవుతున్నాడు? ఏం మేము కామెడీ స్టోరీ కింద చెప్తానవా నువ్వు? ఏదో మొగం అంతా ఇట్లా అయిపోయింది. అది జరిగిపోయిందండి. మా ఆయన వచ్చినాడు మళ్ళా, వాళ్ళ మా ఆయన డాడీ కూడా కొట్టినాడు. మా ఆయన కొట్టలేదండి పాపం, మా ఆయనది ఏం తప్పులేదు. మా ఆయన పెళ్ళైన వారంకే
పెళ్లి ఆ చేసుకోలేదు పెళ్ళైన మా వాడు నాయన నిన్నే ఏంలే తలకాయ తిరుగుతుందే డాడీ నటనవుతాను. డాడీ నాకు ఇదైతే గిన్నె చెప్పినాడు. ఏమని? నేను చెప్తా ఏమని. పెళ్లి చేసుకోలేదని. చేసుకోను నేను అంటే నువ్వే చేసుకోకుంటే నేను బతకను అని చెప్పి నువ్వు పోయి దూకినావని ప్రమాణం బాబా చేసి నేను చెప్పు. చెప్పను పద్దు నేను చెప్పను ఇట్లా గొప్పలు చెప్తాడు అబద్ధాలని. మా డాడీ పెళ్లి బాబీ చేసుకోకుంటే నేను చచ్చిపోతానని పోయి నేనే దూకలేదా? చచ్చిపోతానంట బాబీ. పనికి మాలోడు మీ నాయన మా ఇంట్లోకి వచ్చి 10 లీటర్ల కిరసనాయలు పోసుకొని ఆ ఫోటో పగలగొట్టి గాజుపు చెక్కుకుంటానని బెదిరించినాడు రా లోఫర్ నా కొడక మా వాళ్ళని. ఎందుకు? చేసుకో మీ డబ్బులు పాపని ఇప్పించుకున్నారా మీ మీ పాప వాళ్ళు? నీకుంటే మన ఆయనతో లెక్కలు కేసు ఇప్పించుకున్నారా? పెడతామని. లెక్కలు ఏమైనా ఇప్పించుకున్నారా మీరు మన అప్పుడే నీ బుద్ధి ఆడబోతాను చూడు. ఆహా, అదే మరి అంటే ఇంకా బెదిరిస్తారమ్మా. నువ్వు సినిమాకి వచ్చినప్పుడు ఇట్లా డింగ్ 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 అని చూసి కన్ను అవన్నీ కొట్టినా చూసి ఇంకా కన్ను నువ్వు కొట్టినా మీ నాయనకి. అట్లా చేస్తే ఇంక ఇంటికి వస్తారు రాకుండా ఉంటారా? వద్దులే బాబీ నువ్వు ఇట్లా గబ్బు వద్దులే. లేపాలి. ఓకే అంటే మళ్ళీ మీ ఇద్దరికి లవ్ అయింది అన్నావు కదా, ఇష్టపడినారా? ఇష్టం ఏం లేదండి. మళ్ళీ ఇంకెందుకండి? మేము సినిమాలు పోతుంటే మా వెంట పడేవాడు అప్ప వచ్చేవాడు, మా ఇంటికాడ వచ్చి కాసుకునేవాడు, అన్ని అట్లా చేసేవాడు. మా అన్నకు ఫ్రెండ్ కాబట్టి మేము మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం అంతే. అంతవరకే జరిగింది. నా పెళ్ళి అయిపోయింది. పడిన తర్వాత అంతా జనాలు నిండుకున్నారు ఎప్పొచ్చు. కానీ ఈ అప్పకైతే వాళ్ళు వచ్చిండేది గొడవ చేసిండేది అవన్నీ ఏం తెలియవు. నేను బాయిలో పడింది ఏమీ తెలియవు. మామూలుగా ఇంటికి వచ్చినాడు డ్యూటీ అయిపోతానే. జనాల్ని చూసి అడుగు వాడే చూడు చేసుకోండి అని అన్నారు. అప్పుడు ఏదో జరిగిందని చూసినాడు. ఇంకప్పుడు హాస్పిటల్కి తీసుకుపోయినాడు. పక్కన ఇల్లు తీసి పెట్టినాడు. అట్లా ఇల్లు తీసి పెట్టడంతో ఈ అప్పకి ముందే పెళ్ళి కూడా అయినది వీళ్ళకి. ఆమెకు పిల్లలు లేరని నన్ను ఇష్టపడి చేసుకున్నాడు. అదే సెకండ్ ఇళ్ళ పెద్దమ్మనే ఫస్ట్, నేనే ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏంది చెప్తా అంటే నాకు తిక్క పడుతుంది. చెప్పలేను బాబీ. అట్లా కాదమ్మా. ఇప్పుడు నువ్వు ఏం చెప్తాను? నన్ను పెళ్లి చేసుకొని పక్కన కాపురం పెట్టినాడండి. అప్పటికి పెళ్ళయి వారం రోజులు అయింది. నేను పడినప్పుడు మా ఆయన బయట తీసుకొని వచ్చినప్పటికి 10-15 రోజులు అయిపోయింది. అప్పుడు తీసుకుపోయి బయట పెట్టినారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళా మాకు తెలియకుండా మాకు తెలియకుండా మా అత్త మా మర్దుళ్ళు పెళ్లి చూపులు చూస్తున్నారు ఈయనకి. చూసి అంటే పాపం వాళ్ళకు కూడా చెప్పిండట్లే డాడీ. అన్నీ తెలుసు. నన్ను పెళ్లి చేసుకున్నాడని తెలియదు. గొడవ ఎట్లా చేస్తారు వచ్చి అట్లా. తర్వాత ఏం చేసినారు, ఇంకా అయ్యే కథ కాదని ఇప్పుడు చేసుకున్న ఆయమ్మకి కొంచెం ఆయమ్మని చేసుకోవాలో వాళ్ళు 3 ఆడపిల్లలని అక్కడ పెత్తనం చేసుకొని వచ్చినారు. ఈ అప్ప నేను చేసుకొని అన్నందుకు ఇంట్లోకి వేసి బెదిరించి వాకిలు పెట్టి నువ్వు చేసుకోకుంటే నీ అది ఇదని ఏందో అయ్యప్పని బెదిరించి అన్ని బెదిరించి చేసినారు మళ్ళీ పెళ్ళి. అది మా అక్క వాళ్ళకి తెలిసింది. ఇంకా మా అక్క నాకి రెండో పెళ్ళి. మా చెల్లెలు మాకు ఇంకా కూతురులాగే కదా. నా చెల్లెలకి సౌతి పోరు. ఇక్కడ అన్నీ మా పరిస్థితి ఇట్లయింది కదా. మా అమ్మని కూడా కష్టాలు పడుతుందని ఇంకా ఆయమ్మ నా ఎదారితోనే అట్లా ఎదారు చేసి ఆమె హెల్త్ బాగాలేక ఆయమ్మ ఉంది. తర్వాత మా చిన్నన్నకు కూడా ఇంకా మైండ్ సరిగ్గా లేక వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు, ఇంతవరకు ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఇంకా మా అక్క అయితే మటుకు నా టెన్షన్తోనే చనిపోయింది. చనిపోయేటప్పుడు కూడా కలవరిచ్చి ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా చేస్తాండే. అక్కడ మా చిన్నన్న అందరూ పోయి 15 మంది దాకా పోయి నీ కాళ్ళు పట్టుకుంటాము ప్రకాష్, మా అమ్మని నీ చూపి మా అక్క అట్లా ప్రాణాలు ఇదవుతుంది, అమ్మని కలవరిస్తానంటే లేదు నాకు తెలీదు, అప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పినాడు. ఇంకా మా అక్క ఆ దెబ్బతో ఎక్కడో వెళ్ళిపోయిందో ఏమైందో, నా చెల్లెలు చనిపోయిందో బతికిందో అన్నట్లు ఆయమ్మ మంచాన్ని పడి ఇంకా చనిపోయింది. చనిపోయేలారికే చనిపోయిన 15 రోజులకి నన్ను తీసుకుపోయినాడు వాళ్ళ ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి. అప్పుడు నాతో ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పటి వరకు మా అక్క కొడుకు కూడా ఉన్నాడు, గోపాల్ రెడ్డి. వాడు కూడా ఇప్పుడు నాతో మాట్లాడు. మా అమ్మని కోసమే కదా మా అమ్మ చనిపోయింది అని మాట్లాడరు. అది చాలు. ఇంత కాంట్రవర్సీలు ఉన్నాయి నీవి స్టోరీస్లో. ఇంకా తర్వాత అయ్యప్ప ఇంకా అట్లా అన్నట్లు అప్ప కడపని పన్నాడు. అప్పుడు వెంటనే 3 పిల్లలు. మా అమ్మ జాతకం ఇంకా వీళ్ళతోనే ఆయప్పతోనే అప్పతోనే ఎక్కుంటూ మనం చేసుకుంటూ ఇంతవరకు వచ్చినాను. అంటే ఓకే తప్పుగా ఏమనుకోద్దు.
చిన్నప్పటి నుండి కష్టాలే కదా బుడుక్సు పాపం నీకు. చిన్నప్పటి నుంచి కష్టమే అండి. ఏ రోజు నాకు ఎన్ని కష్టాలు సుఖం లేదు. నేను చెప్తా. చిన్నప్పటి నుండి చిన్న పాప ఇంటి ముందర కూర్చుంటే దారిలో పోయే వాళ్ళు కూడా చంపలు కొట్టిపోతారంట కదా. ఎందుకు కొడతారా వాళ్ళకి గాడ నీకు గాడ చెప్పు. నువ్వు చిన్నప్పుడు ఏముంటాయి కష్టాలు నీకు గాడ ఏముంటాయి? అవును, చిన్నప్పుడు కష్టమే కదా. 3 నెలల బిడ్డకు తల్లి బాయా, 3 ఏళ్ళ పిల్ల 4 ఏళ్ళు 3 ఏళ్ళ పాప అప్పుడు మా నాయన చనిపోయా, మా అన్న విషయం దాయి చనిపోయా, మా చిన్నన్న మైండ్ ఇది లేక వెళ్ళిపోయా, మా అక్క నా గురించి ఎలా పెట్టుకొని చనిపోయా, మా బావ చనిపోయా. ఇప్పుడు ఎవరున్నారు? నేను మా అక్క కొడుకు ఉన్నాము. బాణామతి గాని అంతమంది పోయినారు. ఈ అప్పని కట్టుకొని ఇన్ని అనుభవిస్తే ముగ్గురిని గంటి ఏమి అనుభవించినానా లేదా? ఇవన్నీ కష్టాలు కదా, సుఖాలా? మూసుకోలే పడితే నీకు తెలుస్తుంది తల్లిదండ్రులు లేకుండా బతికితే. మళ్ళీ తల్లిదండ్రులు లేకుండా బతికితే ఆ బాధ ఏందో కష్టం ఏందో తెలుస్తుంది. నేను మళ్ళీ వీళ్ళు ముగ్గురు పుట్టి ఏం పాముకున్నానండి నేను చెప్పు. హాస్టల్ పెట్టినా అయ్యా పిల్లానికి హెల్త్ బాగా. ఇంకోటి చెప్పనా, నా పెళ్ళైన 3 నెలలకి ఆయనకు 2 కాళ్ళు పడిపోయినాయి. అవును, బెంగళూరులో ఈఎస్ఐ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన 3.5 నెల. ఇక్కడికి వచ్చి సరుకులు కిరసనాయిలు స్టవ్ అన్నీ ఎత్తపోయి ప్రతి నెల వచ్చి సరుకులు తీసుకొని పోతా అంటే ఎవరు ఫ్యాక్టరీ ఎండి సార్ తీసిస్తాండి అన్ని సరుకులు. పోయి ఎక్కడో రూమ్ తీసుకొని అటు నుంచి వంట చేసుకొని గుడ్డలు ఉతుక్కొని ఆయప్పకి తాళ్ళకి ఒక్కొక్క కాలుకి ఇంతింతలా ఇసుక మూటలు, ఆ మూటలు దిగే ఇల్లా ఆయప్ప పైన పెట్టాలా మూటలు, మళ్ళా ఇప్పల్లా స్నానం చేపిల్లా, గుడ్డతో తుడిసల్లా, ఆయప్పకి తల దూగల్లా, లెట్రిన్ పోతే దొబ్బుకొని పోల్లా, బండ్లో తినిపియల్లా, ఆడే హాస్పిటల్లో గుడ్లు ఉడకబెట్టల్లా, పాలు కాంచ, అట్లా 3.5 నెల చూసుకున్నా. నా వయసు ఎంత, కాళ్ళు పోయినాయి. మళ్ళీ కూడా పాపం డాడీకి కిడ్నీ ఇష్యూ వచ్చా కదా, అది చేసుకొని బయటపడితే నేను. మళ్ళా బయటపడినాక మళ్ళా కొన్నాళ్ళు వీళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే మళ్ళా కిడ్నీ లోపలే ఒక కిడ్నీ కుళ్ళిపోయింది. మళ్ళా మా ఫ్రెండు అక్కడ హాస్పిటల్లో పుట్టబర్తి దాంట్లో హాస్పిటల్లో వైట్ఫీల్డ్ అది దాంట్లో నా ఫ్రెండ్ నర్సు ఆమెనే చేర్పించి అప్పుడు షుగర్ ఎక్కువ ఉంది అప్పకు అన్ని కంట్రోల్ చేసి ఆడ 3 నెలలు ఉన్నాం రూమ్లో. 3 నెలలు. స్కూల్కి కూడా మేము పాపము అట్లే ఇంట్లో ఎవరు లేకుండా అంటే ఎవరో పనోళ్ళం పెడతాను, పనోళ్ళం పెట్టి నేను వచ్చి 15 రోజులకోసారి 10 రోజులకోసారి వచ్చి చూసుకొని మళ్ళీ సరుకులు తీసుకొని మళ్ళీ పోయేదాన్ని. చాలా కష్టపడతాను. అప్పుడు 3 నెలలు అప్పుడు హాస్పిటల్లో బాగా చేయించుకొని మళ్ళీ వచ్చిన. ఇంకోటి అప్పుడు కాళ్ళు మళ్ళీ ఒకసారి అదేందో వరబీజం దిగుతుందంట, అది వచ్చింది. అప్పుడు మళ్ళీ కర్నూలు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సత్రం, అది వంట చేసుకుంటారు చూడు ఇట్లా సత్రం లాగా ఉంటుంది, దాంట్లో స్టవ్ పెట్టుకొని వండుకొని ఆయపకు తినబెట్టి నేను తీసుకొని బెడ్షీట్ కప్పి సామాన్లకు పోయి ఆయప దగ్గర పడిగాపులు చేసి 20-25 రోజులు 1 నెల రోజులు కర్నూలు హాస్పిటల్ బాగా చేయించుకొని వచ్చిన. మళ్ళీ ఇవన్నీ నగసాట్లు ఎవరు పడతారండి ఆ వయసుకి చెప్పండి? ఇవన్నీ కష్టాలు కదా, సుఖాలా? ఇప్పుడున్నారా ఆయమ్మ గారు అన్న చేస్తారా? చెప్పమని చేయమను చూద్దాము. దొడ్డికి ఒంటికి అన్నీ మంచంలోనే. ఆయప్ప ఎంగిలి దగ్గు వస్తే కూడా మగ్గు పెట్టుకుంటాడు, ఒంటికి వస్తే కూడా మగ్గు పెట్టుకుంటాడు. అవన్నీ చూసిన మళ్ళీ నేను హాస్పిటల్లోనే అన్నారు ఇంత చిన్న వయసుకి ఇంత పాప ఇంత ఇది చేస్తుంది అని. బండ్లో దబ్బుపోయి బ్రష్ చేయించి మంగడిగిచ్చి తల దూగి ఎన్ని అగసాట్లు పడినా నేను. ఏమాట కామాట మా అమ్మ లేకుంటే మాకు చాలా కష్టమే. మళ్ళీ వీళ్ళని చూసుకోవాలా, చిన్న చిన్న పిల్లలు. నాకు ఎవరున్నారు? అమ్మ ఉందా, నాయన ఉన్నాడా, అక్క ఉందా, చెల్లి ఉందా, తమ్ముడు ఉన్నారా? నన్ను ఎవరన్నా ఒక నిండు మనిషిలే, బాలింతలే, ఆపరేషన్ అయిన మనిషిలే, చందుబిల్ల తల్లిలే ఎవరన్నా పిలిచబోయి 4 రోజులు పెట్టుకున్నారా? ఉంటే కదా నాకు పెట్టుకునేకి. ఎవరు లేరు. నీదే తప్పు కదా, లేరు తప్పు నీదే. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడము అట్లా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంట్లో డాడీని మ్యారేజ్ చేసుకొని అక్కల్ని అందరినీ అన్నల్ని అందరూ హట్ అయ్యేలాగా చేయడము అదంతా నీదే డాడీ చేసింది తప్పు కదా. మా ఇంటికి వచ్చి అట్లంతా అయిపోయింది అంతా. అదే చేసుకున్నందుకు నేనేమి వదిలేసిపోలే, పిల్లల్ని వదిలేయలే, మొగుడిని వదిలేయలే, కష్టాలు వచ్చినాయని వదిలేయలే, సుఖాలు ఉన్నాయని అనుభవించలే. సుఖాలు అనుభవించలే, కష్టాలే అనుభవించిన నేను. సుఖాలు అనుభవించిన సుఖాలు ఏందనుభవించిన. ఐస్ క్రీమ్ పార్లర్లకి ఆ రోజు పిలిచబడు చిన్న పిల్లల్ని వేసుకొని అన్నవరం పోయినాము. అన్నవరం ఉండో వదలద్దు.
అన్నవరం పోయినాము, అన్నం తింటానం అన్నము. ఈ నా కొడుకు దాంట్లో చేయగలిగినాడని చూడే హోటల్లోనే తట్ట ఇసిరి వీళ్ళని ఫుట్బాల్ కాళ్ళతో కాళ్ళు తెగించుకుంటూ కొట్టుకుంటూ పోయినాడు బయటికి. జనాలు క్యూలో నిలబడి చూస్తున్నారు ఆడ. ఎక్కడ పోయినా అవే మెరవన్లు జరుగుతాయి. అందుకు నేను పోయేదాన్ని కాదు ఎక్కడ. నిన్న పోతే ఆ పోయే కంటే ఇంట్లో ఉండేది మేలు. 3 పిల్లల్ని వేసుకొని బోల్లా ఎవరున్నారు నాకు చూసేకి? ఎవరన్నా 4 రోజులు పిలిచిపోయి పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? కడుపుతో ఉన్నా వీడు కడుపుతో ఉన్నాడు. సంవత్సరం మీద 5 నెలలు పిల్లోడు నొప్పులు వస్తున్నాయి. వీళ్ళ నాయన క్యాంప్ పోయినాడు. అప్పుడు ఫోన్లు లేవు. సంకలో వేసుకొని ఆటో ఎక్కి పోయి హాస్పిటల్ అడ్మిట్ అయినా కానిపోయినా. అట్లా మళ్ళీ అట్లా అయింది. ఇప్పుడు చేయమను ఎవరంతా కష్టపడతారు. మళ్ళీ పిల్లలు కొంచెం బాగా చదివేటప్పుడు వీళ్ళ నాయనకి ఉద్యోగం విడిచిపెట్టి ఆరోగ్యం బాగాలేక ఇంక అప్పటి నుంచి లేడీస్ కార్నర్ పెట్టి, గుడ్డల షాప్ పెట్టి, టైలర్కి ఫాల్స్లో అవన్నీ 9 గంటలకు కూర్చుంటే 3:30 వరకు ఫాల్స్లు కుడతాంటి. వేరే వాళ్ళతో కమిషన్కి జాకెట్లు కుట్టిస్తాంటి. ఒక పక్క నేను గేమ్స్ ఆడి గేమ్స్ అమ్మి మళ్ళీ తర్వాత నేను ఇంటికి అంత బాబే లేని డౌలు చెప్పుకున్నాడు. మోచే లోపల పోతుంది. స్నూకర్లో ఆడి నేను పెడతాను వీళ్ళకి డబ్బులు. వీళ్ళ ముండా మోపిస్తా అంటే డబ్బులు నేను ఆడి డబ్బులు గెలుచుకొని ఎవరు మూసుకో ఎవరన్నా నిజం అనుకున్నారు. ఇవన్నీ అస్సలు నమ్మద్దండి. నేను చెప్పినాక నువ్వు చెప్పు. బాగా చెప్పినావులే. అమ్మకి ఇబ్బంది లేకపోకుండా మా డబ్బులు నా డబ్బులు నేను సంపాదించుకుంటా. నోరు కాదు ఉన్నట్టు నేను చెప్తాను. ఇట్లా కష్టపడి నేను వచ్చిన మళ్ళా లేడీస్ కార్నర్ పెట్టి, మళ్ళీ హాస్టల్ పెట్టి, షాపు దాంట్లోనే లేడీస్ కార్నర్ అన్నీ పెట్టి హాస్టల్ మెయింటైన్ చేసి వీళ్ళని పైకి తెచ్చిన. వాళ్ళ నాయన ఎప్పుడు పైకి తెచ్చినాడు చెప్పు? ఎప్పుడు హెల్త్ ప్రాబ్లంలే. చూడు అప్పుడు కాళ్ళు ఇది అయిపోయి ఒకటి, రొరబిజంది ఒకటి, కిడ్నీది ఒకటి, షుగర్ ఒకటి, కాలంతా వాసి బొక్కలు పడి నీసు గారుతాండే. వీళ్ళేమో చదువుకునే పోతారు. వాడే వద్దులే ఆ పాప చదువుకునేకే. ఇంకెవరుంటారు ఇంట్లో? నేనే కదా చాకరీ చేయాల. ఆ కాళ్ళకు నీసు గారుతూ ఉంటే ఆయపకు జ్వరం వస్తే ఆయపకు జ్వరము దగ్గు వచ్చిందనుకో నేను నా గుంత నేను తోక్కొని నేను బూడ్చుకునేది మేలు అనిపిస్తుంది. అంత ఘోరంగా గోడాడిస్తాడు. రాదా 3 గంటలు టీ పెట్టు ఏం చేస్తాను? ఈ అమ్మ ఏం పలికేసావు? టీ పెట్టల్లా, అవన్నీ క్లీన్ చేయల్లా. అట్లా చేసి నర్రక్క మనోపిస్తాంటి. మళ్ళీ హాస్టల్ చూసుకోవాలా, షాప్ చూసుకోవాలా, పడుకునేలారికే అన్ని హాస్టల్లో బీగాలేసి అందరినీ చెక్ చేసుకొని వచ్చి షాపు బంద్ పనుకునేలారికే 12:30. మళ్ళా 3:30 4 లేయాల నేను. హాస్టల్లో పొడుగు చేయడు ఒక అమ్మాయి ఎవరో నన్ను ఇష్టపడతానండి. ఇప్పుడు నీ స్టోరీ చెప్పాలా? ఇప్పుడు చెప్పలేదు ఆ పాప ఎవరో. ఇట్లాంటివి అయితే పోలే అడుగుతాడు. చూడు ఎంత ద్రోహం చేసింది తెలుసా మా అమ్మ. ఎందుకు ద్రోహం చేస్తాను? ఒక చూడు నేనెందుకు ద్రోహం చేస్తా? ఒక అమ్మాయికి నేను అంటే ఇష్టం అంట చెట, పొడుగు ఉంటుందంటే. ఒక అమ్మాయి ఏముంది, 4-5 మంది అమ్మగారు ఈ అప్పని అందరినీ ఇష్టపడతాను. ఎందుకు చెప్తాను? ఎవరో హాస్టల్లో ఉన్నారంతే. వాళ్ళ పేర్లు తీస్తారా? హాస్టల్లో ఆ పేర్లు ఎవరు తీరు? పేర్లు ఊర్లు బాగా చెప్తా. బుద్ధులేను బుద్ధులేను చెవులో. ఏం చేస్తావు ఇప్పుడు? ఆ బాగా పెళ్ళి అయ్యి ఎక్కడో అమెరికాలో ఉన్న ఏడో ఫారెన్లో 3-4 పిల్లలు పోతాడా? కానీ ఒకటైతే చెప్తానండి, ఆ పాప అయితే అప్ప ఏం మొగలవాడేవాడని. హాస్టల్ ఉంది కదా, అమ్మాయిలంతా 108 మంది. ఎట్లా అమ్మాయిలు ఉంటారు చెప్పండి? అంతా బీటెక్ చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన దాంట్లో. డిగ్రీ ఏమి స్టైలు, ఏమి స్టైలు, బ్యాగ్ తగిలించుకొని అట్లే వాని అమ్మ వస్తే అట్లే షూ వేసుకొని వచ్చేది అప్ప. ఇంకా ఈరోజు విష్ణు వస్తున్నారంటే అప్పుడే ఒక 3-4 అమ్మాయిలు ఆడ కూర్చొని ఉంటారు బాల్కనీలో చూసుకుంటూ పలాంటి టయానికని. వాళ్ళకి ఎట్లా టైం తెలిసి ఉంటుందో నాకే అర్థం కాదు. నేను షాప్లో ఉంటా. కానీ ఒక అమ్మాయి అయితే సూపర్ పర్సనాలిటీ. ఇంత జడ ఇక్కడికి ఉంటుంది, జడ ఇలాతో ఏముందంటే రెడ్డిస్ అమ్మాయి. చాలా చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి. ఎప్పని చాలా ఇష్టపడేది. వీనికి ఉండద్దా? దీనికి లేదా అదృష్టం? నాకు పద్దు
పద్దుకి మించిన అమ్మాయి భూప్రపంచంలో నాకు ఆ మాట అడిగేకి అమ్మాయి చెప్పు, అమ్మాయి గురించి చెప్పని. జస్ట్ అట్లా ఒకటి తెలుసుకునే కదా ఆతృత. సరేలే మూసుకో. అంతేగా. చాలా పాపం. అంతేనండి నా స్టోరీ. ఇంకా ఎవరైనా కొట్టిండ్రా నిన్ను? నన్నెందుకు నేను స్కూల్లో గానీ, ట్యూషన్లో గానీ, దావలో గానీ? స్కూల్లో చూడండి, నన్ను స్కూల్కి పంపిస్తే పిలుచుకోరా? అర్ధ భాగం స్కూల్లో ఉంటే అర్ధ భాగం రేణిగాయల చెట్ల దగ్గర, తర్వాత అక్కడే ఉంటాను నేను. అమ్ముకుంటా తీసుకొని. ఎందుకు అమ్ముకుంటా? రేణిగాయలు బిక్కునేది, అన్ని బంకీరకాయలు బిక్కునేది. కల్లికాయలు ఎక్కడ ఎట్లుంటాయి? గన్నేరు పూలు మా స్కూల్ కాడ బంకీరకాయలను రేణికాయలు ఉంటాయి. గన్నేరు పూలు రేణికాయలు అంటే చిన్నవి కాదు, పెద్ద రేణికాయలు. అవి గోడలు ఎక్కి దాన్ని పిక్కుతా అంటే. బాదంకాయలు అవన్నీ ఏం లేవు. బాదంకాయలు యాడ చెట్టు ఉంటే బాదంకాయలు చెట్టు ఆడికి పోయి ఏడకచ్చుకునేది గౌన్ నిండా. ఇంకోటి స్కూల్లో ఒక పాప, ఆ పాపకి నాకి అస్సలు పడదు. కొట్లాడుకుంటా ఆ పాప రంగరాజుల పాప, అస్సలు పడదు ఆ పాపకి నాకి. నాతో కొట్లాడి బాగా టీచర్తో కొట్టిపించింది. బెత్తంతో చెయ్యంతా వాపు వచ్చేసింది, బాగా వీపుకి ఎంత కొట్టించిందా. ఇంకా మనసులో పెట్టుకొని ఎంత కొట్టి చెవు పట్టు పీకింటి, చెవులోది నా చేతిలోకి వచ్చేసిండే. చంపేసింది చెవుని, వేసి ఆడ వాడేసి మా ఇంటికి అవుస్తుంది. ఏం చేసిన మా వాళ్ళకి చెప్పలే. మా ఇంట్లో బ్యాగ్ పడేసి పైకి పోయి, మాకు అది గవాచికి పెద్దది ఇట్లా తడికిది మూస్తారు, దాన్ని తీసుకొని దాని కింద దాచిపెట్టుకున్నాం. ఇంక ఎతికి వాళ్ళందరూ గొడవకు వచ్చినారు మా ఇంటికి. మా పాప చెవు ఎట్లా తెంపుతుందండి, రక్తం కారిపోతుంది, కుట్లు వేపించినాము. ప్రామిస్, అబద్ధం కాదు. అద్దులో పెట్టుకోవాలి మీరని. ఎక్కడున్నా నేను చిక్కింటే కదా కొట్టింటారు చూడు, లోపల దాక్కున్నా. ఎవరు కొట్లా ఎవరు కానీ మళ్ళా ఇంకా నేను ఇంకా ఒక వారం 10 రోజులు స్కూల్కి పంపించిన, స్కూల్కి పోయాలే. ఆడే ఆడ గోడల కింద కూర్చొని చెట్ల కాడ అవి తినుకుంటూ అట్లా. నేను ఉండని చెప్తున్నా. నీయాక అట్లా క్యారీర్లు కట్టుకొని కంపసెట్టలో దాక్కొని వీళ్ళు ఎట్లా చేసినారండి. ఇంకోటి చెప్తా, పెద్ద నీట్గా చెప్తున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీలో వీళ్ళిద్దరిని కట్టేసినారు అంగడోళ్ళు. ఎందుకని అడగండి, చాక్లెట్ కొట్టేసినారంట. తెలుసా అండి, చాక్లెట్ పిల్లలకి దానం చేయడం అంత సీన్ లేదు. తినడానికి చాక్లెట్ కొట్టేసింటే వాళ్ళు కట్టేసినారు, చెట్టుకి ఇద్దరిని కట్టేసినారు. అట్లా నేనేం అట్లా చేయలేదే. ఎప్పుడు స్కూల్ పోయే మార్కు లిస్ట్లో వాళ్ళే మార్కులు వేసుకునేది. సైన్లు మా సైన్లు వాళ్ళే పెట్టేదే. పేరెంట్స్ రమ్మంటే చెప్పేది లేదు. అట్లా వీళ్ళు సింధు ఒక్కటే ప్రోగ్రెస్ కార్డు చూపించేది, సైన్లు మాతో చేయించుకునేది, రమ్మంటే చెప్పేది, స్కూల్ కరెక్ట్గా పోయేది, కరెక్ట్గా వచ్చేది. సింధు ఒకటే పెద్ద చెప్తాన్నాడు. నేనేం అట్లా దొంగగా అవన్నీ కొట్టేసి ఇవి కొట్టేసి వాళ్ళతో వీళ్ళతో కూడా కొట్టించుకోలేను. నేను అట్లా పనులు ఏం చేయలేదే. ఇంకా తర్వాత ఏం లేదండి, అంతే. ఎవరు లేరు. మా వాళ్ళు ఉన్నారు, మా బంధువులంతా చాలా మంది ఉన్నారు దండిగా. నాకైతే తెలియదు వాళ్ళ అడ్రస్లు తెలియవు. వాళ్ళు నన్ను కనుక్కోలేరు కూడా ఎవరు. చెమేలియా కాదు, పలానా నారాయణ రెడ్డి కూతురు అని చెప్తే కనుక్కుంటారు. సుక్కులూరు నారాయణ రెడ్డి కూతురు అంటే కనుక్కుంటారు, ఎవరైనా కనుక్కుంటారు. సుక్కులూరు నారాయణ రెడ్డి అంటే అందరికీ తెలుసు. అంతే అంతే అండి. ఇద్దరు వస్తుంది స్టోరీ ఉంటే పోయి పనుకో, వస్తుంది లేరా.